హాయ్ హలో వెల్కమ్ టు దావత్ దిల్సే టెంటడైన్ వేడి వేడి మటన్ కర్రీతో మీ ముందుకు వచ్చేసా. సండే రోజు ఆహా తగ్గేదేలే. సూపర్ టేస్టీగా ఉంది, చాలా ఈజీగా. సో ఎంత జ్యూసీగా ఉడికిపోయిందో చూస్తున్నారు కదా, భలే సాఫ్టీగా ఉడికిపోయింది. కుక్కర్తో కూడా పని అవసరం లేదు, నార్మల్గా చేసేయచ్చు. సో ఫస్ట్ అయితే టేస్ట్ చేసేద్దాం, నేను ఆగలేను. ఫస్ట్ అయితే మంచిగా వేడి వేడి అన్నంలో అలా కలుపుకొని ముద్దకో ముక్క పెట్టుకొని తింటే ఆహా. చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో, మంచి కలర్, మంచి టేస్టీతో సూపర్గా ఉంది. సో లేట్ లేకుండా స్టార్ట్ చేసేస్తాను. అంతకన్నా ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. లెట్స్ స్టార్ట్. టెంటడైన్ మటన్. సో చూస్తున్నారు కదా, మంచి ఫ్రెష్గా ఉన్న మటన్ దొరికేసింది. సో ఇది మటన్లో పొట్టేలు కూర. సో లక్కీగా ఒక గన్ కూడా వచ్చేసింది. సో దీన్ని అయితే ఒక ఆనియన్తో నీట్గా కడిగేసి ఇచ్చేసింది మమ్మీ. ఫస్ట్ అయితే మ్యారినేషన్ చేసేద్దాం. 1 టీ స్పూన్ పసుపు, సరిపడా ఉప్పు, సరిపడా కారం. నేను కారం కాస్త గట్టిగానే తింటాను, సో నేను కాస్త ఎక్కువగానే వేసుకున్నాను. మీకు రుచికి తగినంత వేసేసేయండి. ఈ ఉప్పు కారం ముక్కకి బాగా పట్టేలా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఓకే, ఇందులోనే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి కలుపుకుందాం. 1/2 టీ స్పూన్ అలా వేసుకున్నాను. ఇది కూడా ముక్కకి బాగా పట్టేలా అలా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేయండి. ఇంతసేపు అని లేదు, జస్ట్ మన ప్రాసెస్ స్టార్ట్ అయ్యేంత వరకు సరిపోతుంది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసి 3 అంగుళాల దాల్చీనని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుంటే హీట్ బాగా అవుతుంది, బాగా వేగుతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 గ్రీన్ ఇలాయచీ, 4 లవంగాలు, ఓ 7-8 మిరియాలు వేసేసి లైట్గా కలర్ షేడ్ అయ్యే వరకు ఫ్రై చేద్దాం. ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టేసేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టీ స్పూన్ గసగసాలు వేసేసి దాన్ని కూడా ఇలా తిప్పేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. గసగసాలు తొందరగా వేగిపోతాయి. సో సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మిక్సీ పట్టేద్దాం. కాస్త వాటర్ వేసుకొని పేస్ట్లా రెడీ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి గిన్నె పెట్టేసి ఆయిల్ వేసుకుంటున్నాను. నేను 1 kg మటన్ తీసుకున్నాను, దానికి సరిపడా 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పడుతుంది. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత రాతి పువ్వు, అలాగే ఒక అనాస పువ్వు, 1 ఇంచ్ మరాఠీ మొగ్గ వేసేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మీడియం సైజు ఒకటి వేసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మటన్లో కడిగేటప్పుడు ఒకటి వేసాను కాబట్టి సరిపోతుంది. మీరు కావాలి అంటే ఇప్పుడే 2 ఆనియన్స్ కట్ చేసి వేసేయండి. ఆనియన్స్ కాస్త వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆల్రెడీ మనం మ్యారినేషన్లో కూడా వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. సో నేను టోటల్గా ఫుల్ 1 టేబుల్ స్పూన్ వేసాను. ఓకే, అల్లం వెల్లుల్లి అలాగే ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు పుదీనా ఆకులు, 4-5 పచ్చిమిర్చి వేసేసి ఒకసారి బాగా కలిపేసి పుదీనా అంతా కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలా ఒక 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేయండి. ఓకే, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టేసుకున్నాం కదా మటన్ని వేసేసి ఆయిల్లో బాగా కలిసేలా కలుపుకుందాం. ఫ్లేమ్ని కాస్త హై ఫ్లేమ్లోనే పెట్టేసి ఆయిల్లో బాగా కలిసేలా కలిపేసుకోండి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలానే ఉంచేద్దాం. 5 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం. ఓకే, మటన్ ఫుల్గా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాం. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఓకే, మటన్లో మనకి ఇంత వాటర్ అనేది రిలీజ్ అయింది. ఆల్మోస్ట్ తక్కువగానే ఉంది వాటర్, ఆయిల్ కూడా మనకి సపరేట్ అయింది. సో ఇప్పుడు ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గసగసాల, ఆ పేస్ట్ని వేసుకుందాం. సో నేను దీంట్లో కాస్త వాటర్ వేసుకొని పేస్ట్ చేసేసా. మీ దగ్గర ఉంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. అలాగే కాస్త కొత్తిమీర వేసేసి ఈ మసాలా అంతా కూడా పీసెస్కి బాగా పట్టేలా ఒకసారి బాగా కలుపుకుందాం. సో చాలా ఈజీగా అయిపోతుంది మటన్ కర్రీ. మూత పెట్టేసి ఈ మసాలాతో ముక్కల్ని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించేసుకుందాం.
5 నిమిషాల తర్వాత ఓకే, కింద అడుగంటుతుంది. సో ఒకసారి బాగా కలుపుకొని ఆ మిక్సీ జార్లోనే కాస్త వాటర్ వేసుకుంటున్నాను. సో మసాలా ఇప్పుడే వేసాం కదా, ఒక 5 మినిట్స్ అయింది మనం వేసేసి. ఆ మసాలా ఆయిల్లో ఉడికితేనే ఆ గ్రేవీకి ఆ పీస్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో కాస్త వాటర్ వేసుకొని ఇంకో 5-6 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఇలా కాస్త ఆయిల్ సపరేట్ అయ్యే వరకు దాన్ని ఉడికించేసుకుంటే మసాలా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది, ముక్క కూడా పట్టుకుంటుంది. సో ఇప్పుడు 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ, చిటికేడు జీరా పౌడర్ వేసుకుంటున్నాను. సో హోల్ గరం మసాలా ఏం వేయట్లేదు, ఆల్రెడీ మనం మసాలా వేయించి వేసుకున్నాం కదా, సో అది సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో సరిపడా వాటర్ని వేసుకుందాం. నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నాను. సో మటన్ కదా, 1 గ్లాస్ వాటర్ ఏం సరిపోతుంది అనుకుంటున్నారా? నేను తీసుకున్న మటన్ చెప్పాను కదా పొట్టేలు, అలాగే లేత మటన్, అందుకే నేను కుక్కర్లో కూడా వేయకుండా ఇలా గిన్నెలో వండేస్తున్నా. మూత పెట్టేసి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఇలా ఒక పొంగు వచ్చే వరకు, అంటే వాటర్ ఫుల్గా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు లో ఫ్లేమ్ చేసేసి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ ఇలా ఉడికించేసుకుంటే, చూస్తున్నారు కదా గ్రేవీ మనకి దగ్గర పడిపోయింది, మటన్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. సో సూపర్గా ఉంది కర్రీ మాత్రం. సో నేను తీసుకుంది మటన్ కాస్త లేతగా ఉంది కాబట్టి నాకు ఈజీగా ఉడికిపోయింది. మీరు తీసుకున్న మటన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ మీరు తీసుకున్న మటన్ కాస్త గట్టిగా ఉంటే కుక్కర్లో వేసేయండి, సేమ్ ప్రాసెస్, మాత్రం కిరాక్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇది చల్లారిన తర్వాత చూస్తున్నారు కదా గ్రేవీ పర్ఫెక్ట్గా ఉంది. సో ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఆహా! సో అలాగే మీకు మేక కూర ఇష్టమా, అంటే ఇలా పొట్టేలు ఇష్టమా, మీకు ఏది ఇష్టమో కమెంట్లో చెప్పేయండి. నాకు మాత్రం మేకే ఇష్టం, బట్ చాలామందికి పొట్టేలు ఇష్టం. అది కాస్ట్లీ కూడా, బట్ నాకు అంతగా అంటే అనిపించదు. ఓకే, ఇది కూడా బాగుంటుంది. సో నేను కొంచెం అవి రెండింటిని కంపారిజన్ చేసుకుంటే లిటిల్ నాకు మేక మటన్ అంటే చాలా ఇష్టం, అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టాటా, టేక్ కేర్, బాయ్ బాయ్.